టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విశ్వ విజేతగా నిలిచింది మన టీమిండియా. ఈ సంగతి మనందరికీ తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్కు మధ్య ఆదివారం ఈ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో టీమిండియా అద్భుతంగా రాణించి 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి కూడా ఛాంపియన్ అయింది. అయితే ఫైనల్ మ్యాచ్లో 89 పరుగులు సాధించిన సంజు శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చింది ఐసీసీ. దీంతో పాకిస్తానీ ఓపెనర్ అయిన ఫర్హాన్కి ఈ విషయం నచ్చలేదు. ఈ విషయం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదేంటంటే తనకు దక్కాల్సిన అవార్డును సంజు శాంసన్కి ఇవ్వటం ఏంటని ప్రశ్నించాడు ఫర్హాన్. దీనిపై ఐసీసీని కోర్టుకు ఈడ్చుతానంటూ ఫర్హాన్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో పాకిస్తాన్ ఓపెనర్ అయిన ఫర్హాన్ 383 పరుగులు సాధించినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కలేదు. కానీ 5 మ్యాచ్లలో 321 పరుగులు చేసిన సంజుకు మాత్రం ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కడం జరిగింది. ఇప్పుడు అదే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రూల్స్ ప్రకారం ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడికి మాత్రమే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కుతుంది. కానీ సంజు విషయంలో ఐసీసీ సరికొత్త నిర్ణయం తీసుకుందని, అవార్డు మనోడికి వచ్చిందని ఫర్హాన్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇక్కడే ఫర్హాన్కు బాగా మండింది. ఈ విషయంలో ఐసీసీని కోర్టుకు ఈడ్చుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఫర్హాన్. బీసీసీఐ అలాగే ఐసీసీ కూడా రెండు కుమ్మక్కై తనకు అన్యాయం చేశాయంటూ మండిపడ్డాడు. సంజు శాంసన్ తక్కువ పరుగులు చేసినా ఎందుకు ఆ అవార్డునిచ్చారని ఫైర్ అయ్యాడు ఫర్హాన్. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో 7 మ్యాచ్లు ఆడాడు పాకిస్తాన్ ఓపెనర్ అయిన ఫర్హాన్. ఈ సందర్భంలో 383 పరుగులు సాధించాడు ఫర్హాన్. ఇందులో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. 160 రన్ రేట్తో మొత్తం 383 పరుగులు సాధించాడు ఫర్హాన్. ఇందులో 18 సిక్సర్లు అలాగే 37 బౌండరీలు ఉన్నాయి. అటు ఇదే విషయంపై ఫైనల్ అయిపోయిన తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ షాంట్నర్ను పాకిస్తాన్ జర్నలిస్టులు ప్రశ్నించారు. అత్యధిక పరుగులు చేసిన ఫర్హాన్కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు జర్నలిస్టులు. అయితే దానికి వింత ఆన్సర్ ఇచ్చాడు న్యూజిలాండ్ కెప్టెన్ అయిన షార్ట్నర్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నమీబియా, శ్రీలంక, నెదర్లాండ్స్ లాంటి జట్లపైన ఆడితే అవార్డ్స్ రావని ఆసక్తికర ఆన్సర్ ఇచ్చాడు షార్ట్నర్. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. మరి ఫర్హాన్ కామెంట్స్ గురించి మీరేమంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.